చంద్రబాబు మాట మార్చేశారు. ఎన్నికల హామీని తుంగలో తొక్కేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల జిల్లాల విభజన పునర్వ్యవస్థీకరణ వైపు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అడుగుపెట్టింది. అలాంటి ప్రయత్నాల్ని మొదలుపెట్టేసింది. దాంతో ఖచ్చితంగా రాష్ట్రంలో అనేక కొత్త జిల్లాలతో పాటుగా రాజంపేట జిల్లా కేంద్రం అవుతుందని చాలామంది ఆశాభావంతో ఉన్నారు. రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని గతంలోనే చాలా పెద్ద స్థాయిలో ఆందోళన కూడా సాగింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ దానికి మద్దతు ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తాం అంటూ ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించింది. ఎన్నికల అనంతరం కూడా రాజంపేట జిల్లా కోసం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన భూమిక పోషించింది. టీడీపీ నేతలు క్రియాశీలకంగా వ్యవహరించారు. అలాంటి రాజంపేట జిల్లా విషయంలో చంద్రబాబు స్పష్టత ఇస్తారని అంతా ఆశించారు. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు నాయుడు నుంచి జిల్లా ఏర్పాటు గురించి స్పష్టత వస్తుంది అని అంతా ఆశాభావంతో ఎదురుచూశారు. చంద్రబాబు స్పందించకపోయేసరికి సభ నుంచే కొంతమంది ప్రశ్నించారు. దాంతో చంద్రబాబు ఆసక్తికరంగా స్పందించారు. వాస్తవానికి చంద్రబాబు ఎన్నికల హామీ ప్రకారంగా తమ పార్టీ ప్రత్యేక రాజంపేట జిల్లా సాధన కోసం నిర్వహించినటువంటి ఉద్యమం పరంగా స్పష్టత ఇస్తారు అన్నది సభికుల ఆశ. కానీ చంద్రబాబు మాత్రం వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లేసేలా మాట్లాడారు. రాజంపేట జిల్లా విషయంలో దాటవేత ధోరణిని అవలంబించారు. తన ఎన్నికల హామీని అమలు చేసేదానికోసం కూడా ఆయన సిద్ధపడుతున్నటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పు, జిల్లాల పేర్లు మార్పు అంటూ ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఆ ఉపసంఘం ద్వారా ప్రయత్నం ముమ్మరం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనైనా రాజంపేట జిల్లా డిమాండ్కి మోక్షం దక్కుతుందని ఆశిస్తే చంద్రబాబు సభ తర్వాత అలాంటి ఆశలన్నీ వదిలేసుకోవాల్సిందేనా అనే అనుమానం బలపడుతోంది. చంద్రబాబు చెప్పినటువంటి తీరు, ఆయన స్పందన ఇవన్నీ గమనించినటువంటి రాజంపేట వాసులు తీవ్ర నిరాశకు గురి కావాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాజంపేటకి జిల్లా కేంద్రం చేయాలంటే మరి ఓట్లేసినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మీరు నాకు ఓటు వేయలేదు, మీ దగ్గర వైఎస్ఆర్సీపీని గెలిపించారు, మిగిలిన ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ కాకుండా మాకు ఓట్లేసినటువంటి వాళ్ళని మేము సంతృప్తి పరచాలి కదా అనే రీతిలో చంద్రబాబు మాట్లాడడాన్ని బట్టి రాజంపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు కాబట్టి రాజంపేట వాసుల కోరిక నెరవేర్చే అవకాశమే లేదు అని పరోక్షంగా చెప్పేసినట్టుగా కనిపిస్తోంది. దాంతో రాజంపేట జిల్లా కేంద్రం అవుతుందని, రాజంపేట జిల్లా ద్వారా తమ ప్రాంతం అభివృద్ధి అవుతుందని ఇన్నాళ్లుగా ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళు, అలాంటి ఆశలు రేకెత్తించిన తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇప్పుడు నీరు గారిపోక తప్పని పరిస్థితి వచ్చేసింది. మరి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఇట్లా అందరి ఆశలు నీరుగార్చేసే ప్రయత్నం చేయడం వెనుక కేవలం రాజంపేటలో వైఎస్ఆర్సీపీ గెలవడం ఒక్కటే కారణమా, లేకుంటే ఇంకా చంద్రబాబు వ్యూహాత్మకంగా ఏమన్నా సాగుతున్నారా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. మొత్తంగా రాజంపేట ఆశల మీద నీళ్లు జల్లేసినటువంటి తీరు మాత్రం టీడీపీ శ్రేణులను కూడా నైరాశ్యానికి గురి చేస్తుంది. ఇప్పటికే టీడీపీ ఇన్ఛార్జ్ విషయంలోనే చంద్రబాబు నిర్ణయం మీద పార్టీ శ్రేణులు కాసింత అసంతృప్తిగా ఉన్నాయి. ఇప్పుడు జిల్లా ఏర్పాటు విషయంలో కూడా అందరి ఆశల్ని తోసిపుచ్చేసినటువంటి తరుణంలో టీడీపీలో మరింత కలవరం ఖాయమనే ఆందోళన మొదలవుతోంది.